అక్కినేని నాగార్జున వరుసగా పాన్ ఇండియా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్తో కూలీ అనే సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నారు. స్పెషల్ రోల్స్లో కూడా నటించడానికి సిద్ధమయ్యారు నాగార్జున. అందుకే బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న కుబేర చిత్రంలో కూడా నటిస్తున్నారు. అలాగే రజనీకాంత్ నటించిన కూలీ సినిమా నుంచి సైమన్ అనే పాత్రలో నటిస్తున్నారు నాగార్జున. ఈ చిత్రంలో కూడా నాగార్జున ఒక డాన్ తరహా పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన వీడియోని చూస్తే ఇప్పుడు అర్థమవుతోంది. నాగార్జున డైలాగ్ చెబుతూ ఉండగా ఎవరో షూటింగ్ స్పాట్ నుంచి ఈ వీడియోని సైతం లీక్ చేసినట్టుగా కనిపిస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నాగార్జున ఈ లీక్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారుతోంది. ఇందులోని సీన్ తాలూకు సెటప్ అంతా కూడా భారీగా వేసినట్టుగా కనిపిస్తోంది. నాగార్జున వేసిన గెటప్ చూస్తే కాస్త వైలెంట్ గా నెగిటివ్ పాత్రలో కూడా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నాగార్జున మాత్రం ఇందులో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కూలీ చిత్రంలోనే కాకుండా నాగార్జున ఉపేంద్ర తెరకెక్కిస్తున్న యు చిత్రంలో కూడా ప్రత్యేకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా సమాచారం. చివరగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు లియో సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అందుకే ఈసారి విభిన్నమైన కథాంశంతో కూలీ అనే టైటిల్తో రజనీకాంత్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని సన్ పిక్చర్ నిర్మిస్తోంది. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో కన్నడ స్టార్ ఉపేంద్ర, స్టార్ హీరోయిన్ శృతి హాసన్, షాబిన్ షాహిర్తో పాటు టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ మల్టీ స్టారర్ మూవీలో కింగ్ నాగార్జున సైమన్ పాత్రలో భీకర రోల్లో కనిపించబోతున్నట్టుగా సమాచారం. తొలిసారి టాలీవుడ్ మన్మధుడు నెగటివ్ షేడ్ లో కనిపించబోతున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాకుండా ఈ సినిమా కోసం నాగ్ ఏకంగా 40 కోట్ల పారితోషికం తీసుకున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత 2 రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ విశాఖ పోర్టు ప్రాంతంలో జరిగినట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున ఫైట్ చేస్తున్న సీన్ కు సంబంధించిన వీడియో లీక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో నాగార్జున చుట్టూ వందల మంది ఉండగా ఓ వ్యక్తిని పట్టుకొని క్రూరంగా కొడుతూ కనిపించాడు. ఈ సమయంలో తమిళ డైలాగులు చెబుతూ కనిపించారు. గతంలో సూర్య చేసిన రోలెక్స్ తరహా పాత్రలో నాగార్జున సామాన్య పాత్ర ఉంటుందని తెలుస్తోంది.